ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నా మార్నింగ్ రొటీన్ అయితే కొంచెం మూడీగానే స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను డైలీ అయితే 6 to 6:30 అట్లా లేస్తాను. కానీ ఈ రోజు అయితే ఎందుకో అలారం మోగుతూనే ఉంది 6కి. కానీ అసలు లేవాలనిపించట్లేదు. సో ఇప్పుడైతే టైం 7 అయింది. నేనైతే 7కి లేచాను ఈ రోజు. ఇక మా బావ లంచ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి మా బావ లంచ్ కోసం అయితే అలసందలు అయితే నిన్న నైట్ నానబెట్టాను. సో ఇప్పుడైతే అది ఉడకడానికి పెట్టేస్తున్నాను. ఈ అలసందలతో అయితే నేను ఈరోజు కర్ణాటక స్టైల్ బస్సార్ రెసిపీ అయితే చూపిస్తాను. మెయిన్ గా నేనైతే మీకు అందరికి ఒక టిప్ చెప్తాను. సో మనం ఎప్పుడైనా సరే వంట గదిలో వచ్చాక సో వంట చేసేటప్పుడు చాలా సామాన్లు, పాత్రలు అవన్నీ అయితే చాలా యూజ్ చేస్తుంటాము. కానీ అవి యూజ్ చేసిన వెంటనే మనమైతే సింక్ లో అలానే పడేస్తాము. సో దాని వల్లనే కొంచెం ఎక్కువ గలీజ్ అవుతుంది. సో అవన్నీ మళ్ళీ ఒకేసారి నీట్ గా క్లీన్ చేసి పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో నేను అందుకే అప్పటికి అప్పుడే క్లీన్ చేసుకుంటాను. ఏమైనా పాత్రలు ఉంటే సో ఈ ఒక పక్క వంట అవుతుంది కాబట్టి నేను అప్పటికి అప్పుడే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను ఎప్పుడైనా సరే. సో ఇలా చేసుకుంటే మన కిచెన్ అయితే కొంచెం క్లీన్ గా ఉంటుంది. ఇక అలసందలు అలానే రైస్ అయితే ఉడకడానికి అయితే పెట్టేశాను. సో అలసందలు ఉడికేలోపు సో ఆ బస్సాంబర్‌కి కావాల్సినవైతే నేను కొన్ని ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నానన్నమాట. ఈరోజు లేవడమే కొంచెం లేట్ అయింది. సో ఇక వంట అన్నీ కూడా నేను త్వరగా చేయాలని కొంచెం టెన్షన్‌తో త్వరగా చేసేస్తున్నాను. మళ్ళీ ఇంతలోపే మా పాప కూడా లేస్తుంది కదా! అందుకని కొంచెం త్వరగా చేయాలి. అసలిక్కడ మార్నింగ్ అయితే అసలు డోర్ తీయడానికే ఉండదు. సో టైం 8 అవుతుంది. అయినా కానీ చలి అయితే ఎంత ఎక్కువ ఉందంటే అసలు బయటికి వెళ్ళడానికి అవ్వట్లేదు. గాలి అయితే అసలు చాలా అంటే చాలా వస్తుంది. అయినా సరే గుమ్మానికి బొట్టు పెట్టి ముగ్గు వేయకపోతే ఎలా చెప్పండి? సో బాగోదు కదా! అందుకని నేను కొంచెం ఎక్కువ చలి ఉన్నా సో వచ్చేసాననమాట. మా బావ అయితే ఇంతలోపు వచ్చి "సో ఇంత చలిలో ఏం చేస్తున్నావు బయట" అని అంటున్నారు. ఇంత చలిలో బయట వెళ్లి ఈ పనులు చేయకపోతే ఏంటి? తర్వాత చేసుకోవచ్చు కదా! సో చలి ఎక్కువగుంది ఎందుకు వెళ్తున్నావని అంటున్నారు. అయినా సరే నేను కొంచెం పనులు చేయాలి కాబట్టి అవన్నీ చేసుకుంటున్నాను. ఇక అంతలోపే అలసందలైతే ఉడికిపోయాయి. సో అందుకని వాటర్ అయితే సెపరేట్‌గా ఇలా వడకట్టుకొని తర్వాత ఇలా మసాలా కోసం అయితే నేను ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఒక 3 పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత వెల్లుల్లి, ఉల్లిపాయ ఇవి 2 కూడా అదే ఆయిల్‌లో ఫ్రై చేసుకొని ఇవన్నీ కూడా పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం కొబ్బరి వేసి అది కూడా కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయకూడదు. లాస్ట్‌కి గ్యాస్ ఆఫ్ చేసేసి కొంచెం జీలకర్ర, తర్వాత మిరియాలు. జీలకర్ర కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఫ్రై చేసుకున్న అన్నిటిని అయితే ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. దాంతో పాటు ఒక టొమాటో అలానే కొంచెం చింతపండు, కొత్తిమీర. సో ఉప్పు అయితే నేను అప్పుడు అలసందలోనే వేశాను. ఇప్పుడైతే ఏమీ వేయట్లేదు. తర్వాత కొంచెం చూసుకొని వేసుకుందామని. సో ఇదన్నీ బాగా గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్ పేస్ట్ లాగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని సాంబార్ కోసం అయితే పోపు పెట్టుకోవాలి. నేనిక్కడైతే అలసందలు అలానే సాంబార్ కోసం రెండిటికి ఒకేసారి పోపేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా ఒకేసారి పోపేసుకుంటే అలసందలో కొంచెం అలానే దీంట్లోనే సాంబార్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు సహా ఇలానే చేస్తాను. 2 పనులు ఎందుకని నేనైతే ఇలా కొంచెం ఈజీగా అవుతుందని ఇలా చేసుకుంటాను. మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసుకుంటారా? కామెంట్ చేయండి. చూసారు కదా! సో అది పోపయితే కొంచెం బాగా అయ్యాక అదే పోపు తీసి కొంచెం అలసందలో వేసి కలుపుకోవాలి. తర్వాత అదే పోపులో ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసి జస్ట్ అలా 1 మినిట్ కొంచెం అలా ఫ్రై చేయాలి. సో మసాలా అయితే ఎక్కువ ఫ్రై చేయకూడదు. 1 మినిట్ అలా ఫ్రై చేసి అందులో కొంచెం కారం, ధనియాల పొడి అయితే కొంచెం అంటే కొంచెం అసలు వేయకపోయినా టేస్ట్ బాగానే ఉంటుంది. నేనైతే కొంచెం వేస్తున్నాను. తర్వాత అయితే మనం ఇందాక అలసందల నీరైతే వడకట్టుకున్నాం కదా! సో ఆ నీళ్ళనైతే ఇందులో పోసేయాలి. సో అంతే.
ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని సో కొంచెం సేపు అలా ఉడికిస్తే అలసందల సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ట్రై చేయండి. అంతలోపే మా పింకీ అయితే లేచింది. లేచిన వెంటనే ఇలా ఈ బొమ్మలు కావాలని అంటుంది. సో అందుకని తనకిచ్చాను. మధ్యాహ్నం అయితే కొంచెం ఇలా మా బావ బట్టలైతే ఉన్నాయి. సో అవన్నీ ఐరన్ చేస్తున్నాను. మెయిన్‌గా ఈ ఐరన్ చేయడానికైతే ఒక రీజన్ ఉంది. మా బావకి చెప్పానన్నమాట. నా న్యూ ఇయర్ రిజల్యూషన్‌లో నేనైతే రోజు 1 పెయిర్ నీ బట్టలైతే ఐరన్ చేసి పెడతా అని. సో అందుకని ఎలాగైనా సరే రోజు ఒక జత బట్టలైతే మా బావ కోసం ఐరన్ చేసి పెట్టాలని రోజు ఇలా ఐరన్ చేస్తానన్నమాట. సో అందుకని ఈరోజైతే ఐరన్ చేశాను. సో ఇలాంటి పిచ్చి పిచ్చి న్యూ ఇయర్ రిజల్యూషన్ మీకు కూడా ఉంటాయా? నాకైతే ఇది చూసి చెప్పుకుంటే నవ్వొస్తుంది. అంతే వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మా పింకీ అయితే మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది.